ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవచ్చు పబ్లిక్? మెసేజ్ మార్పు రావాలి, మనలో మార్పు, ప్రధానంగా మీడియాలో మార్పు రావాలి. ఏం లేదు, పోలీసులు కూడా గన్నులు ఉంటాయి, అవి తుక్కుపట్టి ఉంటాయి. ఆ జీవితాంతో ఒక ఎస్ఐకి ఒక గన్ ఇస్తే వాడి జీవితాల్లో ఒక్క నెల గాల్చి చంపుతాడో చంపడు. కానీ మీరు ప్రతిరోజు 10 మంది చంపవచ్చు ఈ మీడియా ద్వారా. సూపర్ సూపర్. ఎందుకంటే మొట్టమొదటి సినిమాలో చాలా సస్పెన్స్ అంశాలు ఉన్నాయి. ఈ దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఒక ఆలోచనతో మనకి రెండో పార్ట్ తీయడం జరిగింది. మూడో పార్ట్ లోనే సమాధానం చూపిస్తా అని శంకర్ మనకి కొంత ఆలోచన రేకిచ్చే విధంగా పెట్టి మనకి ఈ మూవీని ముగించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సెకండ్ హాఫ్ లో మనకి మొత్తం కూడా ఎందుకు మన ఇంట్లో మంచిని ఒప్పుకోవట్లేదు, ఓర్వట్లేదు, మంచిని కూడా మనం చీత్కరిస్తున్నాం అని చెప్పేసి ఒక ఆలోచన మనకు వదిలిపెట్టి రెండో పార్ట్ ని ముగించడం జరిగింది. సిద్ధార్థ్ గారు ఎలా చేశారు? సిద్ధార్థ్ పరంగా నేను యాక్టింగ్ పరంగా నేను ఒక బొమ్మరిల్లు యొక్క ఎక్స్టెన్షన్ గా నేను దీన్ని చూస్తున్నాను. ఎందుకంటే ఏదైతే బొమ్మరిల్లో మనని అలరించారో ఆ సిద్ధార్థ్ ని ఒక అమ్మ కోల్పోవడం ద్వారా భారతీయుని పైన ఒక వ్యతిరేకతను కూడా మంచిగా చూపించడం జరిగింది. స్కోప్ ఆఫ్ సిద్ధార్థ్ ఇస్ సూపర్. భారతీయుడికి ఇంకా స్కోప్ ఉంది. ఆ థర్డ్ పార్ట్ లో వీటన్నిటిని మమేకించి ఏ విధంగా స్టోరీ వస్తుందో చూడాల్సి ఉంది. భారతీయుడు కంటే భారతీయుడు 1 కంటే 2 బాగుందా లేదా 1 బాగుందంటే దాని గురించి హైప్ నుంచి లేదంటున్నారు. 1 ని మనం 2 తో ఇప్పుడే కంపేర్ చేయకూడదు. ఎందుకంటే సస్పెన్స్ లో నుంచి మనకి ఒకసారి నోన్ స్టోరీలోకి మనం ల్యాండ్ అయ్యాము. ఫస్ట్ పార్ట్ లో ఏమాత్రం తెలియనటువంటి ఒక విషయంలో ఉన్నాం కాబట్టి అది ఖచ్చితంగా మనం ఆదరిస్తుంది. సెకండ్ పార్ట్ లో మనకు అందరికీ ముందుగానే తెలుసు ఇతను ఒక కరప్షన్ మీద పనిచేస్తాడని చెప్పి అందరిని చంపేస్తారు, తన యొక్క మర్మకల యూజ్ చేస్తారు అని చెప్పి తెలుసు. కాబట్టి దాన్ని దీన్ని కంపేర్ చేయడం కాకుండా దర్శకుడు మూడో పార్ట్ లో ఏం చెప్పబోతున్నారో చూడాలని దానికోసం ఒక సంధిలా మాత్రమే ఈ మూవీని చూడాలని చెప్తున్నారు. మన తెలుగు సినిమాలో తమిళ చూడట్లేదు, అయితే మనం తమిళ సినిమా మనం చూస్తున్నాం. అది మన యొక్క గొప్పదనం. పాటలు అవన్నీ వేస్ట్. ఒక్క కమలాసన్ పాత్రలో బాగుంది. కమలాసన్ మెయిన్ పెట్టిన బాగుంది. బోర్ కొట్టేసింది సిద్ధార్థ పాటలు అస్సలు బాగుంది. ఫైటింగ్ ఎప్పుడు ఎక్కువ ఫైటింగ్ ఉండే సినిమా. ఫైటింగ్ లో మాత్రం లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సూపర్ బాగుంది, చాలా బాగుంది. శంకర్ డైరెక్షన్ కొద్దిగా దెబ్బ వయసు పెరిగింది అర్థం, కానీ ఈ మధ్య కొంచెం డైరెక్షన్ తగ్గింది, బాగలేదు. ఓ మాదిరి వచ్చింది. కెమెరా బాగుంది, విజువల్ వచ్చి బాగుంది అన్ని బాగున్నాయి. కాకపోతే సినిమా నడిపే విధానం తేడా, అది డైరెక్టర్ ఫాల్ట్ అండి. మూవీ చూసారా? చూసాము. అంటే ఎట్లుంది మూవీ, నచ్చిందా? ఓకే. హైలైట్స్ ఏంటంటే కాన్సెప్ట్ ని చాలా డిఫరెంట్ వేగా చూపించారు శంకర్ గారు, అది హైలైట్. సో మూవీలో కమల్ హాసన్ గారు సిద్ధార్థ్ గారు మెయిన్ వాళ్ళిద్దరు 2 పిల్లర్స్ అంటారు మెయిన్. అవును దాని పాయింట్ కరెక్ట్. కీ రోల్స్ ఇద్దరు 2 కీ రోల్స్ ప్లే చేశారు. సిద్ధార్థ గారు కానీ కమల్ హాసన్ గారు అని మంచి యాక్టింగ్ చేశారు. అండ్ హీరోయిన్ పెద్ద రోల్ ఏం లేదు మూవీలో అంటున్నారు, మీరు ఏమంటారు దానికి? అవును, కొంచెం పెద్ద ఏం లేదు, హీరోయిన్ రోల్స్ అయితే అసలు ఏం లేవు, మొత్తం కాన్సెప్ట్ మీద నడుస్తుంది బేసిక్ గా. అండ్ ఆల్సో భారతీయుడు 1 చూసారా మీరు? చూశాను. భారతీయుడు 1 లో కమల్ హాసన్ కి ఇప్పుడు కమల్ హాసన్ కి ఏమైనా తేడా కనిపించిందా మీకు? తేడా అంటే అప్పుడు మళ్ళీ అప్పుడేమో 6 ప్యాక్ లేదు, ఇప్పుడు 6 ప్యాక్ ఉంది. శంకర్ గారు మార్క్ ఎలా ఉంది? సేమ్ శంకర్ గారు కాన్సెప్ట్సే కానీ డిఫరెంట్, చాలా కొత్త వేలో చూపించారు ఈ సినిమాలో కాన్సెప్ట్ అని. అట్లా సినిమా మాత్రం కాన్సెప్ట్ పరంగా మనం మంచిగా ఉంటుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఓకే, అంతే అనిపించలేదు. గ్రాఫిక్స్ కూడా పర్లేదు. పార్కింగ్ డాగ్స్ యూట్యూబ్ ఛానల్ కాదు, దానికి మంచి విజువల్స్ వచ్చాయి అంటున్నారు. అవునవును, అదే యాక్చువల్ సోషల్ మీడియా మీద కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ సినిమాలో, అదే పార్కింగ్ డాగ్స్ గురించి. నేను అవుట్ ఆఫ్ 3 ఇచ్చేసాను. లైక్ కమల్ హాసన్ ఏమైనా తక్కువ యాక్ట్ చేసినట్లు అనిపించిందా మీకు ఈ సినిమాకి ఆ సినిమాకి? తక్కువ యాక్టింగ్ అని ఏం లేదు కానీ సినిమా మాత్రం కొంచెం స్లోగా నడిచినట్టు అనిపించింది.